నమస్తే ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. హలో దోస్తులు, అందరు ఎట్లున్నారు? మేమైతే మంచిగా ఉన్నాం, మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. దోస్తులు, మన ఛానల్ని ఏవైతే కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా బెల్ ఐకాన్ని మాత్రం గట్టిగా నొక్కండి. అవును ఫ్రెండ్స్, అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే మన వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేసి చూడండి. అలా చేయడం ద్వారా మన వీడియో అయితే ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. మీరిచ్చే లైక్సే మాకు ఎంతగానో హెల్ప్ చేస్తాయి, కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియోలకు వెళ్దాం పదండి. మామయ్య, మనం బయటికి పోదామా అని. చింటిగా, నువ్వు వచ్చిందే ఇప్పుడు కాదురా, ఇప్పుడు ఎందుకు బయటికి? సాయంత్రం తీసుకుపోతా. అబ్బా మామయ్య, ప్లీజ్ తీసుకోవా? అబ్బా, ఈడత్తే నన్ను సావ కొడతాడే. నేను ఎందుకు తీసుకొచ్చేలే బాపా? ఓ పోడా, నీకేం గట్లా అంటాను? బయటికి తీసుకోవచ్చా? నీ ముళ్ళే నరుగుతుందా? బాబాయ్ నా ఏ బండ పెట్రోల్ పోయించేది. పోయి తిప్పుకొని రాపో. మంచి పని మామయ్య, మంచి అయిందా? అమ్మమ్మ మంచిగా తిట్టినవే. చీ నీ అవ్వ, ఈడచ్చుడేమో గాని అట్టటిగా నన్ను మా అమ్మ తిడుతుంది. నేను ఈడుండనే ఉండా, మా దోస్తుగన్ దగ్గరికి పోతా. చూసినా అయ్యా, ఆడెట్లా తప్పించుకొని పోతాండో. ఈ పొలగలను తీసుకోవడానికి ఆయనకి ఎంత బరువైంది. అదే తిరుగువాను పుచ్చిపోయిన కుక్క తిరుగుతాడు. తాతయ్య, నన్ను మామ షాప్కి తీసుకుపోతలేడు. అరే చింతగా ఏడవకు. నీ నాన్నకి ఫోన్ చేసి ఏదైనా చాక్లెట్ తీసుకొని రమ్మంట. ఏడవకు నువ్వు. సరే అమ్మమ్మ, ఫోన్ చేసి నాకు కుర్కురే తీసుకొని రమ్మను. సరేరా నాన్న, తీసుకొని రమ్మంట. ఏడవకు. సరే అమ్మమ్మ, ఏడువా. ఓ లింగక్క, ఉన్నావానే లింగక్క? ఉన్నడే సావిత్రి, ఉన్నా. ఏమైందే సావిత్రి, టికెట్ వచ్చినవే? నీ మగడి గిట్ట కొట్టిందా ఏంది? ఉండు లింగక్క, నాడు కొడుతుంటాడా? నా పేమే దెబ్బెత్తుంటాడా? అవునా పొల్ల, మరి ఎందుకు వచ్చినవే? ఏం లేదా లింగక్క, గా శాంతక్కులది పొలం కలిసినట, అత్తవా? అయ్యో పొల్ల, అవునానే? అవునే లింగక్క, మరి అత్తవా నువ్వు? అయ్యో, ఇంకా కూర పువ్వు వండలేదా నేను? అని నాకు అత్త అని చెప్పు. సరేనే లింగక్క, నేను గా సరోజల ఇంటికాడ ఉంటా, నువ్వు వాడికి రా, సరేనా? సరేనా సావిత్రి, నేను సర్ది పట్టుకొని మాటపో. మరి నేను పోతాననే లింగక్క, లేట్ అయితే కూలి తగ్గిస్తారు, జల్దిరా మరి. జల్దీ అవుతానా? జల్దీ అవుతా. అబ్బాబ్బా, ఈ కైకిలోలతోటి నాకు ఒక సావే వచ్చిందిగా. గడ్డి మందు కొట్టమంటే కొట్టకపాయ్, ఇప్పుడు నా సావుకి వచ్చింది. ఒక్కరిని పిలిచినా ఒక్కరింట్లో నుంచి వెళ్తలేరు. ఈ కైకిలో ఎప్పుడు వస్తారు, ఈ పొలం ఎప్పుడు వెళ్తారు? ఆగో, వీళ్ళు అల్లేనా వస్తారు కదా. అబ్బో, వీళ్ళు పెళ్లి నడక నడిచినట్టే నడతారు కదా. అత్తారు రా అక్క, దారి. శాంతవ్వ, ఇదేనా మీ పొలం? ఇదేనే సరోజా, ఈ కనబడే పొలం మాదే. అయితమైనా గాని గింత ఆలస్యంగా వచ్చిరేందే మరి? సూర్యుడేమో నడినెత్తి మీదకి వచ్చిండు, మీరు ఇప్పుడు వస్తారా అనే? మేము ఇంట్లో నుండి తొందరనే వెళ్ళినాం శాంతక్క. గా లింగక్క కోసం ఆగినాం శాంతవ్వ, గందుకే లేట్ అయింది. లింగక్క కోసం చూసిరానే? ఏది మరి, రాలే కదా? ఏమన్నా శాంతవా, అది అత్త అనేది రావద్దా? జాడలేదు పత్తలేదు, ఇక మేము చూసి వచ్చినాం. బావయ్య, మనం కలుద్దాంపా. కలుద్దాం గాని గా చిట్టం మీదే సరోజా. అయ్యో, ఇంకా రాలేదా శాంతవ్వ? మాకన్నా ముందుగానే వచ్చింది కదా. పని తెలుసుకున్నా, తవ్వ చూసుకున్నా, 2 గుడ్లు గోలించి సర్ది పెట్టుకొని, ఇక నేను అత్తున్నానవ్వో శాంతవ్వ, అగ నేను అత్తున్నానవ్వా. ఏందే చిట్టమ్మా, కళ్ళజోడు పెట్టినావు, ఏమో జోరుదారు పాటలు పాడుకుంటూ వస్తున్నావు, ఏందే కదా? శాంతక్క, బావయ్య, పొలం కలుద్దాంపా, లేట్ అయింది. కాదే, గింత లేటు వస్తావా అనే చిట్టమ్మ? గీ మధ్యాహ్నం వచ్చి కలిస్తే పనొడుతుందా అనే చిట్టమ్మ? నువ్వేం బాధపడకే శాంతక్క, నేను ఒక్కసారి పొలంలో కాలు పెడితే నీ అక్క కలుపు మొక్కలన్నీ కంటికే కనబడుకుంటూ పోవాలి. ఏమో అవ్వాలా, తొందరగా కలుగురు మీరు. పొల్ల శాంత, మరి నేనేం మును పట్టాలనే? నువ్వుగా సావిత్రక్క పక్కకున్న మునుంబట్టే చిట్టమ్మ. ఏవతే అది? నేను గగన్ పక్కకు పోతానా? నేను గీ సరోజ పక్కది మును పడతా. నేను అడిగి పోను, దానికి నాకు లొల్లైంది. సరే గాని చిట్టమ్మ, నీ ఇష్టం వచ్చిన కాడ పట్టుకోవే తొందరగాని. ఏవతివే నువ్వు పంది ముద్దానా? నా దగ్గరికి వస్తాను.
ఏందే ఓ రెండ మొక్కన్నానా నీ మొక్కన కూడా వచ్చిండే నేను నా సంఘాల నేను కలుసుకుంటానా అట్టగా పుల్లలు పెడతాను ఏందే నువ్వు ఓ శాంతవా వదినే చూస్తానే వదినే దీన్ని ఏమిటికి పిలిచినావు అట్టగా నాతో లొల్లి పెట్టించుకుంటాంది దీనికి ఏమైనా సిగ్గున్నదా అగో గీ లింగక్కేమో మా పొలంలో దిగుతాంది. ఓ లింగక్క ఎటెళ్ళినావు? ఎటెళ్ళినావంటే ఏందే శాంత నీ పొలంలోకే కలవచ్చునా గా సావిత్రి పొద్దునొచ్చి చెప్పింది. నీ పాపం పాడుగాను ఇప్పుడు అనే లింగక్క వచ్చేది సగం పొద్దువేంది కాదు లింగక్క ఇప్పుడేం కలుతోతి రేపు ఇట్లా వచ్చావు లింగక్క ఇప్పుడు ఇంటికో. ఏ పనివాడి ఇవ్వక వచ్చినగా అదే శాంత ఇక నాకు సగం కూలి అయ్యరాదు నేను కలుతానని ఇంటికేం పోవాలి ఇక. సరే లింగక్క పోయి కలుపుకో. మళ్ళీ చెట్టు కిందికెళ్ళి మదానో నా వయారి మదానో నా వయారి. అబ్బా లింగక్క వచ్చినావానే నువ్వు అత్తే మంచిగా పాటలు పాడతావే ఏ పాడే మంచిగా పాటలు పాడుకుంటా బీకుదాం. అవును పెద్దమ్మ, ఈ లింగక్క పాట పాడితే అసలు పొద్దుట్లా పోయిందో కూడా తెలియదు. ఈ మానం లేని ఇప్పుడు వచ్చేమో పాటలు పాడుతుంది ఏమో నాకన్నా మంచిగా పాటలు పాడుతుందా ఇది. మళ్ళీ చెట్టు కిందికెళ్ళి మదానో నా వయారి మదానో నా వయారి పోయేటోళ్ళే వారమ్మ మదానో నా వయారి మదానో నా వయారి. అవునా ఓ లింగి నువ్వు అట్లుండే నేను అందుకుంటావు పాట. పాడేసితమ్మా పాడు. గలిగాలి గలిగాలి ఒరి మగిలయ్యా నా పనమంతా గలిగాలి ఒరి మగిలయ్యా. అవునే ఓ రెండమ్మకన్నానా నువ్వు ఎవరి కోసం పాడుతానవే ఆ పాట? నా ఇష్టమే నేనే పాట అయినా పాడుకుంటా నీకెందుకే ఇక మొగిలయ్యానుంటే ఇక నీ మొగడేనా ఇక. ఆగో చూస్తానా ఓ లింగక్క దీని బాగు రూపులేశాలు పొద్దున కూడా గిట్టనేనా లింగక్క పొద్దున నా మోని ముందు జబల జాకెట్ వేసుకుంది తైతక్కలాడుతా అంది దీని మొఖం పాడగాను. ఓ సావిత్రి ఏందే మీ లొల్లి? తొందరగా కలువుర్రి. ఏమో బాగా ముచ్చట్లు పెట్టుకుంటారు లొల్లిలు పెట్టుకుంటారు. నా పొలం కలువ గిందికే వచ్చి రానుర్రా. కానీరి తొందరగా పోదాం. అసలైన మనవరాలు బొడ్డ మాడుకోవడానికి వచ్చింది. కలువురి తొందర. అయ్యో శాంతవా ఇవాళ బొడ్డెమ్మనేసుడు కదా పాడగాను నాకు యాది లేకబా. అయ్యో లింగక్క నాకు కూడా యాదికి లేదే. అవునే సావిత్రి గా వెనకటి రోజులల్లా మనం ఎట్లా ఆడుకునేటోళ్ళమే బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు ఒక సంబరపడేటోళ్ళం కాదు. ఆ బొడ్డెమ్మని వేసుకునే కాంచెల్లి ఇక సద్దుల రాక ఓని అవ్వ ఎంత చక్కగా పాటలు పాడుకుంటూ ఆడుకునేటోళ్ళమే. అవునా లింగక్క ఇక ఇప్పుడైతే ఇప్పుడు పోరగాళ్ళు తక్కువ కాదే సావిత్రక్క. ఏమో డీజేలు పెట్టబడుతుంది అడ్డమైన పాటలు వేసుకొని పిచ్చి గంతులు వేసుకుంటే ఎగురుతారు. అవునే శాంతక్క నువ్వు అన్నది బరాబరే. ఓ అత్త కలుసుడు అయిపోయింది కదా ఇంటికి పోవద్దా మనం? పోదాం. శాంతవా ఇక కలుసుడైతే అయిపోయింది మమ్మల్ని నువ్వు బొమ్మంటావా? పోతారాని పోర్రి ఇక జర ఇయ్యాలన్నా ఎల్ల పొద్దుగాల పని చేసుకొని మా ఇంటికి రారి. మనం అందరం కలిసి బొడ్డమ్మని వేసుకొని ఆడుకుందామే మా ఇంటికాడ. సరేనా శాంత అత్తం ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకున్నాం మేము కూడా అత్తం వచ్చి ఆడుకున్నాం అందరం. మేము కూడా అత్తమే శాంతవా అచ్చటోళ్లకు అన్ని రెడీ చేసి పెట్టు. సరే మీరైతే వార్రి ఇక. అవ్వా నడవంతా ఏంటి ఈ పొలం పాడగాను ఏం గడ్డి ఉంది ఇలా. అవునే లింగక్క నడువంతా నొచ్చి పాడైతుంది. ఈ గడ్డి ఏమో ముఖాలం అంటుంటే అది వీక్తోనేమో రావా. అబ్బా నా నడుము ఒక గుంజి పాడేది లేదే. పారి లింగక్క తొందరగా రీ మనం బొడ్డే మాడాలి. ఏ సరేనా పుల్ల ఇలా బొడ్డే మాడుడే దునుకుడే ఈ నొప్పులు ఏం చేస్తే. దోస్తులు వీడియో అయితే మొత్తం చూసిరు కదా. ఎట్లున్నది మన ఇయాల్టి వీడియో? తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన పల్లె చిత్రాలలో మరి మీకు ఎలాంటి వీడియోలు కావాలో తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలలో అవి చేయడానికి మేము ప్రయత్నిస్తాము. ఇక ఇయాల్టి వీడియోలో చూసిరు కదా మన వాళ్ళందరూ కలవ ముచ్చట్లయితే చూసిరు. మరి నెక్స్ట్ వీడియోలో ఏం జరగబోతుందో వేచి చూడండి. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళొక వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.